ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం మరొకసారి ఈ రీతిగా దైవ సన్నిధానములో కూడుకొని దేవుని ఉన్నతమైన మాటలు వినటానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి మనము దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ లోకంలో ఎంత ఎక్కువగా మనము దేవుని వాక్యం వింటాము, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తాము, ఎంత ఎక్కువగా దేవునితో గడుపుతామో అంత ఎక్కువగా మనము దేవుని నుండి మేలులు పొందుతాం. కాబట్టి దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక జనాంగం. మనం సంఘానికి దేవుడిచ్చిన బలం చాలా గొప్పది. లోకములో ఉన్న వాటి కంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి శక్తి ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనదంటే, భూమి మీద సంఘము ఏ విషయములైతే ప్రార్థన చేస్తుందో పరలోకములో ఉన్న తండ్రి ఆ సంఘ ప్రార్థన విని తన కార్యాలను నెరవేర్చుకోవటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. భూమి మీద మనము దేన్ని బంధిస్తామో పరలోకంలో కూడా దేవుడు దాన్ని బంధిస్తాడు. భూమి మీద మనము దేన్ని విడుదల చేస్తామో పరలోకంలో కూడా దేవుడు దానిని విడుదల చేస్తాడు. అది కేవలం సంఘానికే దేవుడిచ్చినటువంటి శక్తి. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన జనాంగమని, ఈ లోకానికి ప్రత్యేకముగా బ్రతుకుతూ మన బ్రతుకులు, మన మాటలు, మన క్రియలు, మన తలంపులన్నీ కూడా లోకానికి వేరుగా దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకొని మనం ప్రభువులో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాల నుండి మనం ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు సంఘముగా మీ బిడ్డలముగా మేమందరము మీ సన్నిధిలో కూడి ప్రార్థించటానికి, మీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, పరలోకమందుండి మమ్మల్ని చూస్తున్నావు తండ్రి, మమ్మలను బ్రతికిస్తున్నావు, మా జీవితాలకు అవసరమైనవన్నీ అనుగ్రహిస్తున్నావు. అందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి నీ వాక్యము దగ్గరకు వస్తుండగా వాక్యాన్ని బోధించే నేను, వాక్యాన్ని వినే ప్రజలు నీ వాక్యాన్ని సరిగా అర్థము చేసుకొని నీ వాక్యానుసారముగా బ్రతుకున్నట్లు సహాయము చేయండి. మాట్లాడుచున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మా హృదయాలు కదిలించండి, బలపరచండి, ఆత్మలో మండింప చేయండి. నీ కొరకు నమ్మకముగా యథార్థముగా బ్రతుకుతూ నిత్య జీవము కొరకై మేము ఒక మంచి సిద్ధపాటుతో జీవించటానికి సహాయము చేయమని, అపవాది వేసే ప్రతి అగ్ని బాణమును ఆర్పుటకు శక్తిమంతులుగా మమ్మలను చెయ్యమని మీ చేతులకు మమ్మలను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. 2 అధ్యాయాలు మనము ముగించుకున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము
2వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రతి సంగతిని కూడా మనము మరి ఎన్నో విధాలుగా నేర్చుకుంటూ ప్రభువులో మనము ముందుకు వెళుతూ ఉన్నాం. ఈరోజు మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాం. మనము దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యములో ఉన్న సంగతులను తెలుసుకొని జీవిద్దాం. 3వ అధ్యాయము సామెతల గ్రంథము మొదటి 2 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. వాక్య భాగములో చదవబడినటువంటి మాటలను మనము ఆలోచిస్తే మళ్ళీ ఈ 3వ అధ్యాయము మొదటి వచనం కూడా నా కుమారుడా అనే మాటతోనే ప్రారంభమైంది. 2వ అధ్యాయము నా కుమారుడా అనే మాటతో ప్రారంభమయ్యింది. మళ్ళీ 3వ అధ్యాయము కూడా నా కుమారుడా అనే మాటతో ప్రారంభమైంది. అంటే పరలోకమందున్నటువంటి తండ్రికి భూమి మీద ఉన్న తన కుమారులకు దేవుడు ఒక మంచి బోధ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆశ కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే మంచి ఉపదేశము మనిషిని మంచి మార్గములోనికి నడిపిస్తుంది. లోకములో ఎన్నో విధాలైన ఉపదేశాలు మనం వింటున్నాం. అవి ప్రయోజనకరమైన ఉపదేశాలు కాదు, మనల్ని బాగు చేసే ఉపదేశాలు కావు. ఒక మాటలో చెప్పాలంటే అసలు వాటిని ఉపదేశము అని కూడా మనం పిలవకూడదు. కానీ దేవుని వాక్య భాగములో దేవుడు మానవ జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగించాలి అనేటువంటి ఒక ఉద్దేశము కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడైనా ఎప్పుడైనా దేవుని ప్రణాళిక ఒకటేనండి. అదేంటంటే తన పిల్లలైనటువంటి వారు ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని దేవుడు మాటి మాటికి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ అదే జరుగుతుంది. నా కుమారుడా, నా ఉపదేశమును ఏం చేయొద్దంటున్నాడు? మరువద్దు, మరువకుము అని అంటున్నాడు. నా ఉపదేశమును మరువకుము అని అంటున్నాడు. ప్రియులారా, మరువకుము అనేటువంటి ఒక పదం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనిషి జీవితంలో మరిచిపోయేవి కొన్ని ఉంటాయి, మరువకూడనివి కొన్ని ఉంటాయి కదా. మరిచిపోయేవి కొన్ని ఉంటాయి, మరిచిపోనివి కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఏమండి నా జీవితంలో అది మరిచిపోలేని సంఘటన అండి అని అంటూ ఉంటాం. మరిచిపోలేం, ఆ సంఘటనలను మనం మర్చిపోలేం. కొన్ని మన కళ్ళ ఎదుట జరిగినవి, మన కన్నులారా చూచినవి, లేక మన ఇంటిలో జరిగినవి కానివ్వండి, అవి బయట జరిగినవి కానివ్వండి, కొన్ని మరిచిపోలేని సంఘటనలు ఉండిపోతాయి. కొన్ని మరిచిపోతాం. అవి మరిచిపోవటమే మంచిది కొన్ని. కానీ ఒక సంగతి నేను మీకు చెబుతాను, జీవితంలో ఏది మరిచిపోయినా మరిచిపోకుండా ఉన్నా ఎన్నడూ ఏ సమయంలోనైనా జీవితంలో మరిచిపోనివి కొన్ని ఉన్నాయండి బైబిల్లో. మరిచిపోకూడదు, ఇవి ఎన్నటికీ మరిచిపోకూడదు. ప్రాణం పోయేంత వరకు మరిచిపోనివి కొన్ని ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన 3 మాటలు నేను మీకు చెబుతాను. నెంబర్ 1, దేవుని ఉపదేశము మరిచిపోకూడదు. ఏం మరిచిపోకూడదండి? దేవుని ఉపదేశము మరిచిపోకూడదు. అసలు మనం మరిచిపోయేది దేవుని ఉపదేశం కదండి. లోకములో కొన్ని సమయాలలో జరిగిన సందర్భాలు మరిచిపోవలసినవి మరిచిపోం మనం. అప్పుడప్పుడు ఇలాగంటూ ఉంటాం, ఏమండి
పలానావండి 10 సంవత్సరాల క్రితం ఒక మాట అంద నన్ను, నిజంగా మర్చిపోలేనండి అది అని అంటూ ఉంటాం. 10 సంవత్సరాల క్రితం ఎవరో ఒక ఆమె ఒక మాట అంటే దాన్ని ఏం చేయలేనంటుంది, మరిచిపోలేనండి అని అంటుంది. ఏమండి, ఏదో ఆ సందర్భంలో ఏదో గొడవ జరిగి ఉండొచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా విభేదం వచ్చి ఉండొచ్చు, తొందరపడో కోపముతోనో ఏదో ఒక మాట అని ఉండొచ్చు. అది మరిచిపోవాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా? అవి మరిచిపోవాలి, మనం అవి మరిచిపోవాలి. కానీ అవి మనం మరిచిపోం. పలానా 10 సంవత్సరాల క్రితం ఆమె నన్ను ఈ మాట అంది, పలానా 10 సంవత్సరాల క్రితం ఆయన నన్ను ఈ మాట అన్నాడు, నా జీవితంలో మరిచిపోనండి అని అంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెబుతాను. ఎవరో ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ మాటను మనము జీవితాంతము గుర్తించుకోవటం వల్ల మేలుందా కీడుందా చెప్పండి? ఏముందండి? దాని వలన మనకు నష్టమే తప్ప దాని వలన మనకు ఏ మేలు ఉండదు. ఎందుకంటే ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, తొందరపడి అన్నారు, లేకపోతే ఏదో కోపంలో అన్నారు, ఆ యొక్క విషయాన్ని మనము అప్పుడే ఏమైపోవాలి, మనం మరిచిపోవాలి. పోనీలే అన్నట్టుగా మరిచిపోవాలి. అసలు దేవుని బిడ్డలు ఆ విషయాలు అస్సలు మనసులో పెట్టుకోకూడదు, మరిచిపోవాలి. కానీ అవి మరిచిపోం మనం. కానీ దేవుని ఉపదేశాన్ని మాత్రం మరిచిపోతాం. కొన్ని సంఘటనలను మరిచిపోతే మంచిది, కొన్ని విషయాలు మరవకుండా ఉంటే మంచిది. మరవకుండా ఉండవలసింది ఏదైనా ఉందంటే అది దేవుని ఉపదేశమేనండి. అది ఎన్నటికీ ఏం కాకూడదు, మనము మరిచిపోకూడదు. నెంబర్ 1 అయితే. నెంబర్ 2, 4వ అధ్యాయము చూడండి. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. నా నోటి మాటలను ఏం చేయొద్దన్నాడు? మరువవద్దు అని అన్నాడు. ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు తన వాక్యములో ఆయన మాట్లాడుతూ ఆయన ఖచ్చితంగా చెప్పినటువంటి కొన్ని మాటలు ఉన్నాయండి. ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా సెలవిచ్చు దేవుని వాక్కు, యెహోవా వాక్కు అనే మాటలు మనకు కనబడతాయి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఆజ్ఞాపించుచున్నాడు, యెహోవా సెలవిచ్చిన వాక్కు, ఈ మాటలు లేఖనాలలో మనకు కనబడతాయి. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మన జీవితంలో అది నిలిచిపోవాలి. అది మనకు మేలు కలిగిస్తుంది. దాని నుండి మనము తొలగిపోకూడదు. ఆయన నోటి మాటలను మర్చిపోకూడదు మనం. ఏమండి, ఆయన నోటి నుండి వచ్చిన మాటలే ఈ 66 పుస్తకాలలో దేవుడు మన కొరకు పొందుపరిచి మనకిచ్చాడండి. ఈ మాటలు మరిచిపోవచ్చండి? మనం మరిచిపోకూడదండి, మరిచిపోకూడదు. నెంబర్ 3, 103వ కీర్తన చూడండి. 103వ కీర్తన 1వ వచనంలో దావీదు తన ప్రాణంతో చెబుతూ ఒక మాట అన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అన్నాడు. చూడండి, దేనిని. ఎవరు చేసిన ఉపకారాలు? దేవుడు చేసిన ఉపకారాలు. దేవుడు ఉపకారం చేస్తాడా, అపకారం చేస్తాడా? ఏమండి, దేవుడు ఉపకారం చేస్తాడా, అపకారం చేస్తాడా అండి? ఉపకారము చేసేవాడు ఆయన, ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి అని 145వ కీర్తన 9వ వచనంలో మనము చూస్తున్నాం కదా. కాబట్టి దేవుడు ఉపకారము చేసేవాడే తప్ప దేవుడు ఎవరికి ఏం చేయడు?
అపకారము చెయ్యడు. కాబట్టి ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడండి మన జీవితంలో? ఒకటా రెండా? తల్లి గర్భములో పడినది మొదలుకొని తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చేంత వరకు చేసిన ఉపకారాలు చాలా ఉన్నతమైనవి. గమనించండి, ఇక్కడ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని అన్నాడు. ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని చెప్పండి? ఆయన చేసిన ఉపకారాలు ఎన్ని చెబుతామా? దావీదే అంటాడు, ప్రభువా, నీవు నా ఎడల చేసిన కార్యములను ఒకవేళ నేను లెక్కించాలి అని అనుకుంటే అవి తల వెంట్రుకలకు మించిపోయినవి, లెక్కలేనన్ని కార్యాలు నా జీవితములో చేశావయ్యా అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు చేసిన ఈ కార్యాలన్నీ మనము మరిచిపోవాలా, మరిచిపోకూడదా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని అన్నాడు. అంటే తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈ భూమి మీదకి వచ్చేంత వరకు చేసినటువంటి మేలులు ఎన్నో అయితే, ఉపకారాలు ఎన్నో అయితే, తల్లి గర్భములో నుండి ఈ భూమి మీద పడిన తర్వాత ప్రియులారా, ఈ రోజు వరకు మనము క్షేమముగా ఆయన సన్నిధిలో కూర్చున్నాము అనంటే ఆయన చేసిన ఉపకారాలు ఎటువంటి, ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని ఉపకారాలు చేశాడు! మన శ్రమలలో, మన బాధలలో, మన కష్టాలలో, మన రోగాలలో, మన ఇబ్బందులలో, ప్రమాదాలు జరిగినప్పుడు, మరణము మనకు సమీపించినప్పుడు, ఎన్నో శోధనలు మన దగ్గరకు వచ్చి మనల్ని వెంటాడి దుఃఖపెట్టినప్పుడు, ఎన్నో దుఃఖము వెంబడి దుఃఖము మనల్ని వెంటాడినప్పుడు, దేవుడు లేపకపోతే, దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు ప్రియులారా మనల్ని విడిపించకపోతే ఈరోజు మన జీవితాలలో మనం ఇలా ఉండేవాళ్ళమండి? ఆలోచించండి. ఇక ఆయన చేసిన ఉపకారాలన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకుంటే నిజంగా ఎన్నో, అవి లెక్కకు మించినవి. వాటిని ప్రియులారా మనము వాటిలో దేనిని మరిచిపోకూడదండి. వీటన్నిటికంటే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అసలు ఎన్నడూ మన మనసులో నుంచి తొలగిపోని ఒక గొప్ప కార్యం చేశాడు. పరలోకము నుండి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తమై సిలువలో బలి చేసి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ప్రియుల అవమానాలు పొందినప్పటికీ కూడా మన నిమిత్తమై పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు సిలువలో తన రక్తాన్ని కార్చేంత వరకు, మరణమగునంత వరకు తన ప్రాణమును పెట్టడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని రీతులుగా ఆయన శ్రమ పడ్డాడో, ఆఖరి పట్టు వరకు మన కొరకు రక్తము కార్చాడే. ఆ సిలువ మరణాన్ని ఎన్నడూ ఎప్పుడు మన హృదయాలలో నుండి మనము తీసివేయకూడదు. ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికంటే మించిన ఉపకారం మరొకటి లేదు ప్రియులారా. ఈరోజు మనందరము రక్షించబడిన వారిగా, మనందరము మారు మనసు పొందిన వారిగా దేవునిలో కూర్చొని, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ని ఆరాధిస్తున్నామంటే ఆ రోజు ఆయన చేసిన సిలువ కార్యం కాదా? మన కోసం శ్రమ పొందిన, మన కోసం బాధ అనుభవించిన, మన కోసం ప్రియులారా సిలువలో ఎన్నో హింసలు పొంది మరణానికి అప్పగించబడిన ఆ క్రీస్తు సిలువ మరణము కంటే ఇంకా మేలు కలిగించేదేముంది? మన తరపున ఆయన నిలబడ్డాడు, మన స్థానములో ఆయన నిలబడ్డాడు, మన దోషములను విడిపించటానికి ఆయన నిలబడ్డాడు. అంతకంటే మించిన ఉపకారం ఇంకేమైనా ఉందా? లేదండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. ఇవి ప్రాముఖ్యంగా మరిచిపోకూడని విషయాలు. ఆయన ఉపదేశము మరిచిపోకూడదు. ఆయన నోట నుండి వచ్చిన మాటలను మనము మరిచిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములను మనము మరిచిపోకూడదు. అదే చెబుతున్నాడు ఇక్కడ. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము అని అన్నాడు. ఆయన ఉపదేశాన్ని మరువద్దు అని అన్నాడు ప్రియులారా.
ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మరువవద్దన్నాడు ఆయన ఉపదేశం? ఆయన ఉపదేశాన్ని ఎందుకు మరువవద్దన్నాడు అనంటే అది మనుషుల వలన వచ్చినటువంటి ప్రియుల ఉపదేశం కాదు. లేకపోతే ఏదో ఒక రాజకీయ నాయకుడు ప్రజలను తన ముందు పెట్టుకొని చేసే ఉపదేశం లాంటిది కాదు. లేకపోతే ఒక సంఘము లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకొని కూడుకొని చేసేటువంటి ప్రసంగాలు లేకపోతే ఉపదేశాలు, అటువంటి ఉపదేశం కాదు ఇది. ఈ ఉపదేశము ఎటువంటిదో కీర్తనాకారుడు చెబుతూ ఏమన్నాడో చూడండి ప్రియులారా. 19వ కీర్తన 8వ వచనాన్ని వాక్యములో నుండి మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తాయట? సంతోషపరుచును అని అన్నాడు. యెహోవా ఉపదేశం. ఎవరి ఉపదేశం అండి? చెప్పండి, ఎవరి ఉపదేశం అది? యెహోవా ఉపదేశం, దేవుని ఉపదేశం. దేవుని ఉపదేశము నిర్దోషమైనది అంటే ఆయన చేసే ఉపదేశములో దోషము అనేది లేదు. నిర్దోషమైనది, నిర్దోషమైనటువంటిది ఆయన ఉపదేశం. ఏ దోషము కనబడనటువంటిది ఆయన ఉపదేశం. మనము చేసే ఉపదేశాలలో ఎన్నో దోషాలు కనబడతాయి, కానీ ఆయన చేసిన ఉపదేశం నిర్దోషమైనది. అది వింటే దానిని మనం మరిచిపోకుండా మన హృదయంలో పెట్టుకుంటే అవి హృదయానికి ఏం కలిగిస్తాయి చెప్పండి? సంతోషాన్ని కలిగిస్తాయండి. సంతోషాన్ని కలిగిస్తాయి. దేవుని ఉపదేశం, దేవుని మాటలు, దేవుని వాక్యం దుఃఖములో ఉన్న వారికి సంతోషాన్ని కలిగిస్తాయి, బాధలో ఉన్న వారికి సంతోషాన్ని కలిగిస్తాయి, వేదనలో ఉన్న వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రియులారా, ప్రతి పరిస్థితిలో కూడా సంతోషాన్ని కలిగించేది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యమే, దేవుని ఉపదేశమే. ఒకవేళ మీరు అనొచ్చు, ఏవండి డబ్బు వలన కూడా సంతోషం కలుగుతుంది కదా, పంటల వలన కూడా సంతోషం కలుగుతుంది కదా, పంట ఇంటికి వచ్చినప్పుడు ఆ పంటను చూసుకొని ఆనందించవచ్చు కదా, ఆ విధంగా కూడా సంతోషం కలుగుతుంది కదా. లేకపోతే ఇంటి నిండా తినటానికి కావలసినవన్నీ పదార్థాలు ఉన్నప్పుడు అవి కూడా సంతోషాన్ని కలిగిస్తాయి కదా అని మీరు అనొచ్చు. అవి తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చేవి. కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనం, ప్రియులారా 5వ వచనం చదవండి. అనేకులు వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి. ఏమండి, వేటి కంటే అధికమైన సంతోషం దేవుని యొక్క ఉపదేశం? ధాన్యము కంటే ద్రాక్షారసములు విస్తరిస్తూ, ధాన్యము విస్తరిస్తూ, డబ్బు విస్తరిస్తూ ఈ లోకములో మనిషి జీవితములో ఆనందపడిపోతున్నాడే. కానీ దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఎక్కడ పుట్టించాడు? హృదయములో. ఎటువంటి సంతోషం? ధాన్యము కంటే ఎక్కువైన సంతోషం. ద్రాక్షరసములు పంట విస్తరించినప్పటికంటే కూడా అధికమైన సంతోషం మన హృదయములో పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఆయన ఉపదేశము ద్వారా. ఆయన ఉపదేశము ద్వారా. అసలు నేను ఒక విషయం చెబుతాను, ఆయన మాటలు చదువుతుంటేనే ఆనందం, హృదయానికి ఎంతో తృప్తో. ఆయన మాటలు ధ్యానిస్తుంటేనే తృప్తి. అందుకే ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. చూడండి ఒకసారి ఆ మాటలు. 1వ కీర్తన దేవుని వాక్యములో 3వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు, ఏవండి, ధర్మశాస్త్రమునందు ఏం చేస్తూ? ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు
అంటే ధర్మశాస్త్రము ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు చూడండి అక్కడ. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలట. అంటే ఆయన వాక్యములో ఏముంది మనకు? ఆనందం, తృప్తి, సంతోషం. ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటికంటే సంతోషం. డబ్బు కట్టలు కట్టలు మన ఇంట్లో వచ్చిన నాటికంటే సంతోషం. ప్రియులారా, పంట చేతికి వచ్చినప్పటికంటే అధికమైన సంతోషం. ఈ సంతోషం ఎప్పుడుంటుంది అని అంటే బాధలలో కూడా ఉంటుంది ఈ సంతోషం, కష్టాలలో కూడా ఉంటుంది ఈ సంతోషం. అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలలో ఉన్నాడండి. రోమా చెరసాలలో ఉన్నాడు. రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు, దైవజనుడు మరి చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఎంత దుఃఖం అనుభవిస్తున్నాడో అని వీళ్ళందరూ కూడా కొంత సొమ్ము పోగు చేసి ఆయనకు కావలసినవన్నీ వస్తువులన్నీ కూడా ఈ ప్రియులరు ఇచ్చి పంపిస్తారు, జైలుకు పంపిస్తారు. ఆ జైల్లో ఉన్నటువంటి పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి ఉత్తరము రాస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని వాక్యములో నుండి 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడుండి రాస్తున్నాడు ఈ ఉత్తరం? చెరసాలలో, జైల్లో ఉండి జైలు బయట సంతోషంగా బ్రతుకుతున్నటువంటి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని? ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. జైల్లో ఉన్నవాడు ఎప్పుడైనా ఈ మాటలు ఎవరికైనా రాస్తాడండి? గమనించండి. జైల్లో ఉన్నవాడికి ఆనందం ఎలా ఉంటుందండి? జైల్లో ఉన్నవాడికి సంతోషం ఎలా ఉంటుందండి? చెరసాలలో ఉన్నటువంటి వాడికి ప్రియులారా సంతోషకరమైన పరిస్థితులు ఎలాగుంటాయండి? చెరసాలలో ఉండి సంఘానికి చెబుతున్నాడు, సంఘస్థులారా ఆనందించండి, నేను నేరం చేసి జైలుకు రాలేదు, తప్పు చేసి జైలుకు రాలేదు, నా దేవుణ్ణి బట్టి జైలుకు వచ్చా. నేను నా దేవుని మాటలు చెప్పటాన్ని బట్టి నన్ను జైల్లో వేశారు, నేను దేవుని సువార్తను ప్రకటించటాన్ని బట్టి నన్ను జైల్లో వేశారు. ఇది నాకు దుఃఖకరం కాదు, ఇది నాకు బాధాకరం కాదు, ఇది నాకు ఆనందం. నాతో పాటు మీరు కూడా ఆనందించండి. ఆయన ఉపదేశములు మనిషికి ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో తెలుసండి. అందుకే ప్రియులారా, నీ యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును ఏం చేస్తాయి? సంతోషపరచును అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అందుకే అంటాడు, యెహోవా ఉపదేశమును, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము అని అంటాడు ప్రియులారా. ఇంకా 119వ కీర్తన 128వ వచనం చదవండి. యెహోవా ఉపదేశము ఎటువంటిదో చూద్దాం. కీర్తనల గ్రంథములో 119వ కీర్తన 128వ వచనం. నీ ఉపదేశములన్నీ ఎటువంటివి? యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. చూసారా? నీ ఉపదేశములన్నీ ఎటువంటివి? యథార్థమైనవి. అంటే ఆయన ఉపదేశములో ఏముంది చెప్పండి? యథార్థత ఉంది. యథార్థమైన ఉపదేశాలు మనిషిని యథార్థతలోనికి నడిపిస్తాయి, యథార్థమైన వ్యక్తులుగా సిద్ధపరుస్తాయి, యథార్థమైన జీవితంలోనికి నడిపిస్తాయి ఆయన ఉపదేశములు ప్రియులారా. అందుకే వాటిని నేను మన్నిస్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను, వాటి దగ్గర తల వంచుతున్నాను, వాటిని నేను అనుసరించి బ్రతుకుతాను. ఎందుకో తెలుసా? ఆ ఉపదేశాలు ఎటువంటివి అనంటే, ఒక్కసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము ఎటువంటిదట? వెలుగు. ప్రియులారా, చీకటిలో ఉన్న వారికి వెలుగు,
చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగించేది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకొని సువార్తకు వెళ్ళినప్పుడు జబూలూను, నఫ్తాలి, ప్రియులారా, ఈ ప్రాంతాలన్నీ కూడా చీకటిలో కూర్చున్నారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళాడో, దేవుని ఉపదేశము వారి మధ్యలో ప్రకటించాడో, వారందరికీ ఏం కలిగింది? గొప్ప వెలుగు చూచారు అని లేఖనాల్లో మనము చూస్తున్నాం. గొప్ప వెలుగు చూశారు. ఏమండి, ఒకనాడు మనము కూడా చీకటిలో ఉన్న వారము కాదా? మనందరము చీకటిలో ఉన్న వారము కాదా? మనము కూడా చీకటిలో ఉన్న వారమే. చీకటిలో ఉన్న మనము ఎప్పుడైతే దేవుని ఉపదేశము విన్నామో, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేసాం. మునుపు మనము చీకటిలో ఉన్నాం. ఎప్పుడైతే వాక్యం విన్నామో, వాక్యం మనల్ని ఏం చేసింది? వెలిగించింది. ఉపదేశం మనల్ని వెలిగించింది. చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి నడిపించింది. ప్రియులారా, ఆయన ఉపదేశములలో ఎందుకు మరవకూడదు? ఆయన ఉపదేశములో దేన్ని ఎందుకు మరవకూడదు అనంటే, మన జీవితాలను వెలుగుమయముగా చేసింది, చీకటిలో ఉన్నటువంటి మనలను విడిపించింది. అంత మాత్రమే కాదండి, ఎంతగా మన జీవితాల మీద ఈ ఉపదేశాలు మనుషుల ఎడల, ప్రజల ఎడల తన పనిని జరిగిస్తాయి. ఏ విధంగా జరిగిస్తాయి అనంటే, ఒకసారి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. ప్రియులారా, దైవ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1 నుండి మనము చదువుకుందాం. ఆకాశ మండలమా చెవి నొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును. నా ఉపదేశం ఎట్లా కురుస్తుంది అంటున్నాడు? వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. చూసారా, దేవుని వాక్యములో మనము చూస్తే నా ఉపదేశము వానవలే కురియును అని అన్నాడు. ఏమండి, వాన కురిసినప్పుడు వాన వలన భూమికి ప్రయోజనం ఉందా లేదా చెప్పండి? ఏమండి, ఎండిన భూమి మీద వర్షము పడినప్పుడు ఆ వర్షము వలన భూమికి ప్రయోజనం ఉందా లేదా? ఉంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో, రైతు ఎదురు చూస్తున్న ఆ వర్షం పడగానే వెంటనే అతడు పొలములోనికి వెళతాడు. పొలములోనికి వెళ్ళిన తర్వాత ఆ పడిన వర్షాన్ని చూసి ఆనందపడతాడు. దాన్ని ప్రియులను దున్నుతాడు, దానిలో విత్తనము వేస్తాడు. అంటే ఒక పంట పండాలి, ఒక పొలము ఫలించాలి అని అంటే ముందేం పడాలి? భూమి మీద వర్షం పడాలి. వర్షము పడినప్పుడే భూమి ఏమవుతుంది? ఫలిస్తుంది అనే విషయం మనకు తెలియాలి. అలాగే ఆయన ఉపదేశము మన హృదయాలలో పడితే మన హృదయాలు ప్రియులారా ఇదిగో ఫలిస్తాయి, సారముతో నింపబడతాయి అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. గమనించండి, ఆయన ఉపదేశము వానవలే, ఆయన వాక్యము ఏవండి మంచు వలె. చూడండి, పచ్చిక మీద కురియు వర్షము వలెను, లేతగడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. వర్షాలలో కొన్ని రకాలైన వర్షాలు ఉన్నాయండి బైబిల్లో. తొలకరి వర్షము, కడవరి వర్షం. ఈ 2 వర్షాలు చాలా అవసరం కదా. తొలకరి వర్షం, కడవరి వర్షం, ఈ 2 వర్షాలు చాలా ప్రాముఖ్యమైనవి. భూమి ఫలించటానికి, ఫలమివ్వటానికి, పంట చేతికి రావటానికి ఈ 2 ప్రాముఖ్యమైనవి. తొలకరి వర్షం, కడవరి వర్షం. ప్రియులారా, ఈ వర్షాలు ఎప్పుడైతే పడతాయో రైతు ఆనందపడిపోతాడు. ప్రియులారా, పంట విషయములో జాగ్రత్త పడతాడు.
వర్షమే లేకపోతే పంటలు పండటానికి అవకాశం ఉండదు. అలాగే ఒక సంఘము ఫలించాలి, ఒక సంఘము అభివృద్ధి చెందాలి, ఒక సంఘము ఫలములతో నింపబడాలి. సంఘము అనేటువంటి ఫలములో ప్రియులారా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఫలించాలి అనంటే ఆ సంఘానికి ఉండవలసిందేంటి? ఉపదేశము అనే వర్షం, వాక్యమనే వర్షం, చినుకులు, ప్రియులారా వాక్యమనే మంచు. ఇవన్నీ వర్షము కానివ్వండి, చినుకులు కానివ్వండి, ప్రియులారా మంచు కానివ్వండి, ఇవన్నీ ఉపయోగకరమైన కార్యాలు చేయటానికి వచ్చేవి. కాబట్టి ఇప్పుడు దేవుని ఉపదేశం కూడా ఏంటి చెప్పండి? వర్షము లాంటిది. దేవుని ఉపదేశము కూడా వర్షము లాంటిది అని అన్నాడు. వర్షము వచ్చినప్పుడు భూమి ఎలా ఫలిస్తుందో, ఉపదేశము విన్నప్పుడు మనము కూడా ఏం కావాలి చెప్పండి? ఫలించాలి. ప్రియులారా, ఫలించిన ఆ చెట్టుల మీద, లేక మొలిచిన ఆ చెట్టు మీద, మొలిచిన మొలకల మీద పంట విస్తారముగా రావాలి అనంటే మంచు పడాలి. మంచు పడాలండి. వర్షము వలన ప్రయోజనం, మంచు వలన కూడా ఏముంది చెప్పండి? ప్రయోజనం. భూమిలో నుండి వచ్చే నీటి వలన ప్రియులార పంట విస్తారముగా పండదు. వచ్చే వర్షము వలన కానివ్వండి, మంచు వలన కానివ్వండి, మొక్కలు విస్తారమైన పంటనిస్తాయి. ఇది మనకు అర్థం కావాలి. అలాగే ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి, ఆత్మీయ జీవితంలో మనం గొప్పవారము కావాలి, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎక్కాలి అని అంటే మనకు కావలసింది ఏంటంటే ఉపదేశం. అందుకే ఆయన ఉపదేశము వర్షము వలె, ఆయన వాక్యము చినుకుల వలె, మంచు వలె, అది వర్షము వలె కురుస్తుంది అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే ఒక వర్షంతో పోల్చాడు చూడండి వాక్యాన్ని, వర్షముతో పోల్చాడు. ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనటువంటి వర్షం ఈ భూమి మీద పడితే ఎంత ప్రయోజనకరమో మన జీవితాలలో ఈ ఉపదేశము కూడా అంత ప్రయోజనకరమైంది అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ప్రియులారా, ఒక మొక్క బ్రతకాలి, ఒక మొక్క బ్రతకాలి, వర్షము కావాలి. ఒక మొక్క ఫలించాలి, మంచు కావాలి. నువ్వు నేను బ్రతకాలంటే దేవుని ఉపదేశం కావాలి. చూడండి ఒక్కసారి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 93వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 93వ వచనం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. దేని వలన? దేవుని ఉపదేశము వలన దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. చచ్చిన మనలను బ్రతికించాడు. దేని వలన బ్రతికించాడు అని అంటే ఆయన ఉపదేశము వలన. ఉపదేశము వలన. అందుకంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించెను. ఆయన మాటలు మనం బ్రతికించేవండి. ఎంతగా వింటామో అంతగా మనము బ్రతుకుతాం, అంతగా ఫలిస్తామనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదండి, ఆయన ఉపదేశములను మనం మరవక ఉంటే, ఆయన ఉపదేశములను మనం అనుసరిస్తూ ఉంటే, ఆ ఉపదేశం మనల్ని ఎటువంటి మార్గములో నడిపిస్తుందో తెలుసా? చూడండి సామెతల గ్రంథం దేవుని వాక్యములో నుండి 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు. ఏవండి, వాక్యములో మనము చూస్తే వ్రాయబడినటువంటి మాటలు చూడండి. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకు. ఏవండి, ఏమిస్తుందట ఉపదేశం? ఏవండి, నీతి న్యాయములను అనుసరించటానికి బుద్ధి కుశలత ఇస్తుందట. నీతి న్యాయములను అనుసరించాలి అని అంటే బుద్ధి కావాలి, కుశలత కావాలి. బుద్ధి కుశలత అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఉపదేశము వలన వస్తుంది ప్రియులారా.
ఉపదేశం వల్ల వస్తుంది. ఆయన ఉపదేశాలు మనం ఇలా వింటూ నీతి న్యాయములతో నడుచుకుంటూ ఆయన సన్నిధిలో బుద్ధి కుశలత కలిగి జీవిస్తే అదే ఉపదేశం మనకు జీవాన్ని కలిగిస్తుందండి, జీవాన్ని కలిగిస్తుంది. సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక, దాన్ని ఎలా పట్టుకోమన్నాడు? ఉపదేశమును విడిచిపెట్టొద్దు. దేవుని బోధకులు ఉపదేశం చేస్తున్నప్పుడు, దేవుని బోధకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దానిని విడిచిపెట్టకండి. ఆ విడిచిపెట్టవద్దు. విడిచిపెట్టక దాన్ని ఎలా పట్టుకోమన్నాడు? గట్టిగా పట్టుకోమన్నాడు. ఏంటది? ఉపదేశం. గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా ఎందుకు పట్టుకోమన్నాడంటే, గట్టిగా పట్టుకోకపోతే తన్నుకెళ్ళేవి కూడా ఉన్నాయి ఈ భూమి మీద. పిల్లలు అప్పుడప్పుడు ప్రియులారా బిస్కెట్టో చాక్లెట్టో చేత్తో పట్టుకొని ప్రియులారా నిదానంగా తింటూ నిర్లక్ష్యంగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు పైనుండి ఏదో ఒక కాకి చూస్తుంది, ఏదో ఒక గ్రద్ద చూస్తుంది. వెంటనే ప్రియులారా పరిగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తుంది? తన్నుకొని ఎత్తుకుపోద్ది. అదే కొంతమంది పిల్లలు ఉంటారు, గట్టిగా పట్టుకుంటారు దాన్ని. మనం లాగినా కూడా ఎవరో, మనం లాగినా కూడా రాదు, అంత గట్టిగా పట్టుకుంటారు, నాది అన్నట్టు. గట్టిగా పట్టుకుంటే దాని వలన మనకు ప్రయోజనం. తన్నుకుని వెళ్ళేటువంటి ఒక పక్షి పైనుండి చూచినప్పుడు ప్రియులారా అది ఏమాత్రము కూడా గట్టిగా పట్టుకున్నప్పుడు తీసుకుని వెళ్ళలేదు. గట్టిగా పట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది పట్టుకుని వెళ్ళిపోతుంది, తన్నుకుని వెళ్ళిపోతుంది. అలాగే వాక్యాన్ని మన హృదయములో గట్టిగా పట్టుకుని ఉంచుకోవాలి. లేకపోతే అపవాది అనేవాడు తన్నుకుని తీసుకెళ్ళిపోతాడు. దీన్ని వాక్యమును ఎత్తుకుపోతాడు అపవాది. త్రవ ప్రక్కన ఉండువారు ఎవరు అనంటే ఎవరు? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోయాయి. అపవాది వచ్చి ఎత్తుకుపోతాడు. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యమును మనము గట్టిగా పట్టుకుంటే చదవండి అక్కడే, అది నీకు జీవము కనుక. ప్రియులారా ఏంటట? వాక్యము మనకు జీవం, జీవాన్ని కలిగిస్తుంది. అది నిత్య జీవానికి మనల్ని తీసుకొని వెళుతుంది. ప్రియులారా ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలా గట్టిగా పట్టుకోకుండా ఏదోలే విన్నాం, ఏదోలే వెళ్ళాం అని ఒక సంఘం నిర్లక్ష్యంగా ఉందండి. ఏం జరిగిందో చూడండి. ప్రకటన గ్రంథంలో, దేవుని వాక్యములు, ప్రకటన గ్రంథం వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా ఏం చేయమన్నాడు? గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువాడును. చాలండి. వాక్యములో ఏమన్నాడంటే ఇక్కడ తుయతైరలో కొంతమంది బోధను అంగీకరించలేదట. అంటే ఉపదేశాన్ని ఏం చేయలేదు. తుయతైరలో ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది బోధన ఏం చేయలేదు, అంగీకరించలేదట. అందుచేత సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పేది ఏంటంటే, అంటే సాతాను కూడా గూఢమైన సంగతులను ప్రజలకు బోధిస్తున్నాడా? గూఢమైన సంగతులు అనే దగ్గర పుట్టినట్లు ఏముందో చూడండి. సాతాను యొక్క
లోతైన వాటిని అని అన్నాడు. అంటే ఇప్పుడు సాతాను కూడా లోతైన విషయాలు చెబుతాడా? సాతాను కూడా లోతైన గూఢమైన సంగతులు చెబుతాడా? చెబుతాడట. మరి అందుకే వీళ్ళు సాతానిక గూఢమైనటువంటి కార్యాలలోనికి వెళ్ళిపోయారు. అందుకని మీరు అలా కాదు, మీకు ఏ ఉపదేశం అయితే అందించబడిందో ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, దాన్ని విడిచిపెట్టొద్దు. దాన్ని గట్టిగా పట్టుకోండి, జార విడుచుకోవద్దు. జార విడుచుకుందండి కింద సంఘం, సార్దీసులో ఉన్న సంఘం జార విడుచుకుంది. అందుకని ప్రభు అంటున్నాడు, 2వ వచనం చదవండి, 3వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుమన్నాడు. మిగిలినవంటే కొన్ని ఏమైపోయినాయి? వెళ్ళిపోయినాయి. కొన్ని వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ విషయాల్లో వాళ్ళు చచ్చిన వాళ్ళుగా ఉన్నారు, చచ్చిన సంఘముగా ఉంది. అందుకని దేవుడు సార్దీ సంఘానికి దూతను పంపించేయమంటున్నాడంటే, ఓ సార్దీసులో ఉన్న సంఘస్థులారా, ఇంత వాక్యం చెప్పాను, ఇంత బోధ మీకు చేయించాను, నా సేవకులను మీ యొద్దకు పంపించాను, మీరు వాక్యం విన్నారు కానీ జార విడుచుకున్నారు. చాలా విషయాలు జార విడుచుకున్నారు. ఇంకా మీలో ఏమైనా కొన్ని మిగిలి ఉంటే అవి కూడా చావటానికి రెడీగా ఉన్నాయి. ఇప్పటికైనా మీరు జాగరూకులుగా బ్రతకండి అంటున్నాడు. జాగ్రత్తగా బ్రతకండి వాక్యము విని. ప్రియులారా, అంటే ఉపదేశము ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచిస్తున్నారా? ఉపదేశము ఎంత ప్రియులారా ప్రాముఖ్యమైనదో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుని వాక్యము వింటున్న మనం అందుకే సామెతల గ్రంథములో, నా కుమారుడా నా ఉపదేశమును ఏం చేయొద్దన్నాడు? మరువద్దు. మరిచిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. నీకు రావలసిన మేలు రాదయ్యా, నీకు రావలసిన మేలు రాదు. ఉపదేశం వినకపోతే, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోకపోతే, ఉపదేశములో స్థిరపడకపోతే నీవు మేలు పొందలేవు. చూడండి, అక్కడే దేవుని వాక్యములో మనము చూస్తే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. 16వ అధ్యాయము 20వ వచనం. క్షమించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం దానికంటే ముందు సామెతల గ్రంథం 16:20. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు ఏం పొందుతాడట? ఉపదేశానికి ఎవరైతే చెవినిస్తారో, వాక్యానికి ఎవరైతే హృదయాన్ని అంగీకరించి వాక్యం వినాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటారో, ప్రియులారా, వాళ్ళు ఏం పొందుతారటండి? వాళ్ళు మేలు పొందుతారు అనే విషయాన్ని దైవ గ్రంథములో మనము చూస్తున్నాం. కాబట్టి ఉపదేశము విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మనము ఉపదేశము వలన మేలు పొందుతాము అనే సంగతి మనము చూస్తున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథములో మనము ప్రియులారా 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. నీవెలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదను నీకు తెలియనే. చూసారా, సార్దీసులో ఉన్న సంఘంతో చెబుతున్నాడు. సార్దీసులో ఉన్న సంఘస్థులారా, ఉపదేశం వినటంలో, ఉపదేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటంలో మీ జీవితాలలో చాలా విషయాల్లో మీరు చచ్చిన వాళ్ళుగా ఉండిపోయారు. కొన్ని మిగిలిపోయాయి. ఈ మిగిలినవైనా మీరు కాపాడుకుంటే మీరు బ్రతుకుతారు. ఈ మిగిలినవైనా కాపాడుకుంటే దేవుని రాజ్యాన్ని మీరు సంపాదించుకుంటారు, పరలోకాన్ని సంపాదించుకుంటారు. లేదు, మేము ఉపదేశాన్ని వినం, మా ఉపదేశానికి మేము చెవియొగ్గం అని ఉపదేశాన్ని మీరు మరిచిపోతారా, విడిచిపెడతారా? దాని వలన మీరు చాలా నష్టపోతారు.
ఇప్పటికైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఉపదేశాన్ని మీరు విడిచిపెట్టేశారు, ఎంతో ఉపదేశం విన్నారు, కానీ దాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోలేదు, మీరు వాటిని మనసులో ఉంచుకోలేదు. మీరు చదవండి, మళ్ళీ చదవండి. నీవెలా ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని ఎప్పటికైనా మళ్ళీ తిరిగి మారు మనసు పొందంటున్నాడు. సంఘముతో చెబుతున్న మాటలు ఇవి. సార్దీసులో ఉన్న సంఘముతో చెబుతున్న మాటలు. చాలా విషయాల్లో పడిపోయావు నువ్వు. వాక్యం విన్నా కూడా జాగ్రత్త పడలేదు, వాక్యం విన్నా సరి చేసుకోలేదు, వాక్యం విన్నా నీ బ్రతుకును మార్చుకోలేదు, వాక్యం విన్నా మళ్ళీ చేసిన వాటినే చేస్తూ వచ్చావు, వాక్యం విన్నా అవి దేవునికి విరోధమైనవని తెలిసినా కూడా వాటినే జరిగిస్తూ వచ్చావు. చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావు. ఎప్పటికైనా నీ బ్రతుకును మార్చుకో. నీవు ఏ మాటలైతే విన్నావో వాటిని జ్ఞాపకం చేసుకో. ఏ ఉపదేశం నువ్వు పొందావో అది నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఏ విషయాలలో చచ్చిపోయావో ఇప్పటికైనా తిరిగి మళ్ళీ మారు మనసు పొందు. అంటే ఇప్పుడు సంఘము కూడా మారు మనసు పొందాలా? పొందాలి. సంఘము కూడా మారు మనసు పొందాలి. అంటే ఉపదేశము వినుట విషయంలో నిర్లక్ష్యముగా ఉండి చాలా విషయాలలో జారిపోయారట, తప్పిపోయారట, దేవునికి దూరమైపోయారట. అందుకే ప్రియులారా, వాక్యము మనకు ఏం చెబుతుందంటే, నా కుమారుడా ఉపదేశమును మరువకము. ఎన్నెన్నో నీ జీవితములో మరిచిపోవచ్చేమో, కానీ ఏది మరిచిపోయినా నీవు మరువనివి ఉన్నవి, అవి నువ్వు మరిచిపోవద్దు. ఒకటి, నా ఉపదేశం మరవద్దు, నా నోటి మాటలను మరవద్దు. ఇదిగో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు అని అన్నాడు. అంటే ఏది మరవకూడదో, ఏది మరిచిపోవాలో అది ముందు మనకు తెలిసి ఉండాలి. మనమేమో మరిచిపోవలసినవేమో జ్ఞాపకం పెట్టుకుంటాం, మరవకూడనివేమో విడిచిపెట్టేస్తాం. ప్రియులారా, ఎవరైనా ఒక మాట అంటే సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాం. దాని వలన పగలు కక్షాలు పెరగటం తప్ప దాని వలన వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఎవరో నన్ను 10 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నారు, ఎవరో నన్ను 2 సంవత్సరాల క్రితం ఈ మాట అన్నారు, నా జీవితంలో నేను మరిచిపోను. అదేమన్నా గొప్ప? అదేమన్నా గొప్ప? అది మరిచిపోవటం మంచిదా, అది జ్ఞాపకం పెట్టుకోవటం మంచిదా? అటువంటి మర్చిపోవాలి. ఎవరో నిన్ను తిట్టారు, మర్చిపో. ఎవరో నిన్ను అనరాని మాటలు అన్నారు, మర్చిపో. ఎవరో నిన్ను భయంకరమైనటువంటి రీతిలో అవమానపరిచారు, మరిచిపో వాటిని. అవి మరిచిపోతేనే నీకు మేలు జరుగుతుంది. మరవకూడనివి ఉన్నాయి, అవి మాత్రం మర్చిపోవద్దు. జీవితంలో ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. ఆయన నోటి ద్వారా మాట్లాడిన మాటలు తన లేఖనాలలో ప్రియులారా ఉండగా, ఆ మాటలు నీవు చదువుతున్నప్పుడు, వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అవి నీకు తృప్తినిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని మర్చిపోవద్దు. ఇదిగో దైవ సేవకులు వాటన్నిటిని మీకు ఉపదేశిస్తున్నారే, ఆ ఉపదేశాన్ని మీరు ఏం చేయొద్దు, మరవద్దు. అవి నీకేం కలిగిస్తాయి అని అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఏం కలిగిస్తాయి అన్నాడు, చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి ఏమిస్తాయట? దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేయును. అంటే ఉపదేశం ఎన్ని మనకు మేలులు కలిగిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒకటి, దీర్ఘాయువు. ఉపదేశం వినటం వలన మనకేం కలిగిస్తుందండి? దీర్ఘాయువు. ఎప్పుడో చచ్చిపోవలసిన వాళ్ళం దేవుడు ఈ రోజు వరకు బ్రతికించాడు. ప్రియులారా, ఎందుకు బ్రతికించాడు? ఎందుకు బ్రతికించాలనుకున్నాడు ఆయన? ప్రియులారా, ఆయన ఉపదేశమును విని నీ జీవితములో ఇంకా బాగుపడాలి, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి ఆయన ఉద్దేశం. అందుకే ప్రియులారా, ఇదిగో ఉపదేశాలు మరవద్దంటున్నాడు. ఎవడు ఉపదేశమును మరవడో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే హృదయపూర్వకంగా గైకొంటారో అవి వారికి దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రతి మనిషి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతకాలో ముందే నిర్ణయించి పంపించాడు. దేవుడు ఈ భూమి మీదకి ప్రతి మనిషికి
ఇదిగో భూమి మీదకి పంపిస్తున్నాను, నువ్వు 70 సంవత్సరాలు బ్రతకాలి, నువ్వు 80 సంవత్సరాలే బ్రతుకుతావు, లేదు నువ్వు 90 సంవత్సరాలు బ్రతుకుతావు, లేదు నువ్వు ఒక 20 సంవత్సరాలే బ్రతుకుతావు. ఇలా ఆయుష్నిచ్చాడు. మనందరికి ఆయుష్నిచ్చి మనం ఎంతకాలము బ్రతకాలో ఆయనే ముందే నిర్ణయించి ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. పంపించినప్పుడు ఈ ఆయుష్కాలమంతా కూడా, దేవుడిచ్చిన ఆయుష్కాలమంతా కూడా మనము సంతోషంగా సమాధానంగా బ్రతకాలంటే ఆయన ఉపదేశాన్ని ఏం చేయకూడదు, మనం మరవకూడదు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా ఏం చేయాలి, మనం గైకొంటే అప్పుడు దేవుడు మనకి ఎంత ఆయుష్నిచ్చాడో ఆ ఆయుష్కాలం అంతా ఈ భూమి మీద మనం బ్రతుకుతాం. లేదనుకో మధ్యలోనే వెళ్ళిపోతాం. మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు లేరా? దేవుడిచ్చిన ఆయుష్ను ముగించుకొని ఆయుష్కాలమంతా అనుభవించకుండా మధ్యలోనే చనిపోయి వెళ్ళిపోయే వాళ్ళు లేరా? ఉన్నారండి. ప్రసంగి గ్రంథము చూడండి ఒక్కసారి. దేవుని వాక్య భాగములో వ్రాయబడినటువంటి మాటలను ప్రియులారా మనము ఒక్కసారి చూద్దామండి. 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. చూసావా? అధికముగా పాపము చేసి, అధికముగా దేవునికి బుద్ధిహీనముగా బ్రతికి జీవితములో దేవుడిచ్చిన ఆయుష్ కాలానికి ముందుగానే ఏమైపోతున్నారు? వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే దేవుడిచ్చిన దీర్ఘాయువును అనుభవించటం లేదు, దేవుడిచ్చిన దీర్ఘాయువు మొత్తం బ్రతకటం లేదు, మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. ఎందుకని? వాళ్ళు చేసిన అనేక అధిక దుర్మార్గపు పనులను బట్టి, బుద్ధిహీనంగా తిరిగిన దాన్ని బట్టి మధ్యలోనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, అనేక సార్లు అనేక మంది ప్రియులార జీవితాలలో, అనేక కుటుంబాలలో ఇటువంటి పరిస్థితులు చూచినప్పుడు చాలా వేదనకరమైన పరిస్థితి అండి. తల్లిదండ్రుల కంటే ముందే పిల్లలు చనిపోతున్నారు. కారణం, వారు అనేక త్రాగుడుకు గులోడైపోయి, డ్రగ్స్కు గురైపోయి యవ్వన కాలంలోని వారి జీవితాలను పాడు చేసుకొని, ఎంత చెప్పినా తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక, దైవ ప్రణాళికను గుర్తించక వారి జీవితాల్లో ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ మధ్యలోనే తల్లిదండ్రుల ముందే కన్ను మూస్తున్నారు చాలా మంది యవనస్తులు. ఎందుకు? అధికముగా దుర్మార్గపు పనులు చేసినందువలన. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ కుటుంబ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. వారి కాలానికి ముందుగానే వెళ్ళిపోయే కార్యాలు చేస్తున్నారు నీ పిల్లలు. వాళ్ళని మనం వెనకేసుకురాకూడదు. వాళ్ళని మనము ప్రియులారా గొప్పవారిగా చెప్పుకోకూడదు. ఒక రోజున ప్రియులారా ఒక యవనస్తుడు, 16-15 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తుడు భయంకరంగా పనికి మాలినటువంటి వారితో తిరుగుతూ, సిగరెట్లు త్రాగుతూ, బాగా ప్రియులారా భయంకరమైనటువంటి రీతిలో మందు త్రాగుతూ నాకు కనపడ్డాడు. ఒక రోజున వెళ్ళి వాళ్ళ యొక్క అమ్మకి ప్రియులారా చెప్పాలి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి, పాపం వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అని వెళ్ళి వారికి చెబితే వాళ్ళ తల్లి ఏమందో తెలుసా? మా అబ్బాయి ఒక్కడే తాగుతున్నాడా? మా అబ్బాయి ఒక్కడే చెడిపోయాడా? ఊర్లో ఎవరు చెడిపోలేదా? మా అబ్బాయి కోసమే చెబుతున్నారు ఏంటి అంది. ఇంకేం చెబుతాం వాళ్ళకి? అంటే ఇప్పుడు ఆ పిల్లలు చెడిపోవటానికి కారణం కూడా ఎవరు ఇప్పుడు చెప్పండి? తల్లిదండ్రులు. బాధపడుతుందేమో చెబితే అని మేము ప్రియులారా వెళితే బాధపడకుండా ఆమెమంటుందంటే, ఊర్లో ఉన్న వాళ్ళంతా బాగున్నారా, మా పిల్లలే చెడిపోయారా, మా పిల్లలే పాడైపోయారా అంది. ఇంకా ఏం చెబుతాం చెప్పండి? ప్రియులారా, ఎందుకు చెబుతాడు ఒక దైవజనుడంటే, వాళ్ళ కాలమునకు ముందే వాళ్ళు వెళ్ళిపోకూడదు. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. పిల్లలతో దేవుడు చెప్పిన మాట, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. ఎవడైతే తన తల్లిని తండ్రిని సన్మానిస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడవుతాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది కదండి. ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, ఈ దినాన్న
కాలమునకు ముందుగా వెళ్ళేవారు ఉన్నారు. అయితే ఒకవేళ వారికి దేవుని ఉపదేశములో పెంచితే, వారిని దేవుని జ్ఞానములో పెంచితే, వారు దేవుని మాటలతో పెంచితే, వారు దేవుని మాటలు వినగలిగితే, వినేటట్టుగా చేయగలిగితే, వారు దీర్ఘాయువును సుఖ జీవనమును ప్రియులారా శాంతిని అవి కలుగు చేస్తుంది అని అన్నాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని ఉపదేశం ఇప్పుడు చెప్పండి, లోకానికి అవసరమా కాదంటారా చెప్పండి? ఇటువంటి దేవుని ఉపదేశం లోకానికి అవసరమా కాదంటారా? అవసరమండి, ప్రాముఖ్యమైనదండి. యోబు గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 36వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకించి నన్ను సేవిస్తే, వారు ఆలకించి నా మాట వింటే, నా ఉపదేశం 10వ వచనం అంటాడు, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపం విడిచి రెండని ఆజ్ఞయించును. ఇలా చెప్పినప్పుడు వారు ఆలకించి ఆయన్ని సేవిస్తే తన దినములు క్షేమంగా ఉంటాయి, తమ సంవత్సరములు ప్రియులార సుఖముగా ఉంటాయి. దేవుని ఉపదేశం ఎందుకంటే ఒక వ్యక్తిని బాగు చేయటానికి, ఒక వ్యక్తిని మంచి మార్గములో నడిపించటానికి, ఒక వ్యక్తిని నిత్య జీవము కలిగించటానికి, ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించటానికి, ఒక వ్యక్తిని పరిశుద్ధతలో పెంచటానికి, ఒక వ్యక్తిని ఒక మంచి విధానములో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయటానికి ఉపదేశము ఉపయోగపడేదే తప్ప, ఈ ఉపదేశమును నెట్టివేస్తే, ఉపదేశమును కాదనుకుంటే అది మనకు మన కుటుంబానికి ఏం కలిగిస్తుంది? ప్రియులారా, ఉపదేశాన్ని మరిచిపోతే, ఉపదేశం మరిచిపోయాడు కదా, మనం చదువుకున్నాం ప్రియులారా. అదే సామెతల గ్రంథంలో ఉపదేశాన్ని మరిచిపోయిన ఒకడు ప్రియులారా 5వ అధ్యాయములో నేను ఉపదేశం మరిచిపోయానంటూ 12వ వచనంలో ఏడుస్తాడు కదా. ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అయ్యో నేను ఇట్లు దేవుని ఉపదేశాన్ని మర్చిపోయాను, నేను ఎలా దాన్ని వద్దనుకున్నాను, నా సేవకుల మధ్య ఉన్నాను, వారు నాకు బోధించారు, వారికి నాకు చెప్పారు, అయినా నేను వినలేదు, ఇప్పుడు నేను ఏ స్థితిలోకి వెళ్ళిపోయాను అని ఏడుస్తున్నాడు. బాధలోకి వెళ్ళిపోయి మూలుగుతూ దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ప్రియులారా, అందుకే దేవుని ఉపదేశం మనకు అవసరం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవద్దు. మరిచిపోతున్నావా? మరవకుండా దానిని హృదయములో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? దాని ప్రకారం బ్రతుకుతున్నావా? అది నీకు నీ కుటుంబానికి కాపుదలగా ఉంటుంది. లేదనుకుంటే రేపు నీవు నష్టపడిపోయిన తర్వాత ఏడ్చిన ప్రయోజనం ఉండదు, నీవు దుఃఖపడిన ప్రయోజనం ఉండదు. అందుకే దేవుని మాటల యొద్దకు మనమందరము రావాలి. ఎలా రావాలంటే కుటుంబముతో కూడా రావాలి, మన బిడ్డలతో కూడా రావాలి. అది మన కుటుంబాలకు మేలు కలిగిస్తుంది ప్రియులారా, జీవాన్ని కలిగిస్తుంది ప్రియులారా. ఆ నిర్దోషమైన మాటలు మనకు సంతోషాన్ని కలిగిస్తాయి ప్రియులారా. అవి మనకు వెలుగుగా ఉంటాయి, అవి మన జీవితానికి ప్రియులారా ఇదిగో మార్గముగా ఉండి నడిపిస్తాయి, నీతి న్యాయాల్లో నడిపిస్తాయి. అవి మనల్ని, మనకు బుద్ధి కుశలతను ఇస్తాయి. అవి మనల్ని ఒక ఉన్నతమైన స్థానములో నిలబడతాయి. ఎందుకంటే ఇవి మనుషుల ఉపదేశం కాదు, ఇది ఎవరి ఉపదేశం? దేవుని ఉపదేశం. ఈ ఉపదేశములో మనము నడుస్తూ, మన పిల్లల్లో కూడా నడిపిస్తూ, మన కుటుంబాల విషయములో జాగ్రత్తగా ప్రియులారా మనము జాగ్రత్త వహించి వారందరినీ కాపాడుకుందాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం, ప్రభువులో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉపదేశము లేక ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ ఉపదేశము లేక ఎంతో మంది ఏడుస్తున్నారు. ఈ ఉపదేశానికి దూరమై ఎన్నో కుటుంబాలు దుఃఖములో ఉండిపోయాయి. ఈ దినాన్న ప్రభువా, నా పిల్లలు పాడైపోయారు, నా భర్త పాడైపోతున్నాడు, నా భార్య పాడైపోతుంది, నా స్నేహితులు నా బంధువులు పాడైపోతున్నారు. డబ్బుంది, ఆస్తులున్నాయి, తినటానికి తిండి ఉంది అనుకుంటూ నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానయ్యా. నీ ఉపదేశమును నేను మరిచిపోతున్నాను, వింటున్నాను కానీ ఆ మాటల ప్రకారం నేను జీవించటానికి ఇష్టపడటం లేదయ్యా.
నిర్దోషమైన నీ మార్గాలను నేను విడిచిపెట్టి, నీ ఉపదేశాన్ని నేను విడిచిపెట్టి నేను ఏ మేలు పొందలేనయ్యా. నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేనయ్యా. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే నీ ఉపదేశము విని వాటి ప్రకారము నేను నడవాలి. నా కుటుంబాన్ని కూడా ఆ విధముగా నడిపించాలి ప్రభు అని మనము ప్రియులారా వారి విషయములో జాగ్రత్త వహించాలి. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. వారి ఉపదేశం ఏది వారికి? వారి దేవుని ఉపదేశాలు ఎందుకు వినటం లేదు? వినటానికి వారిని ఎందుకు మనము తోడుకు రావటం లేదు? బాగు చేసే ఉపదేశం దగ్గరకు తీసుకురాకుండా ఎందుకు మన జీవితాలు, మన కుటుంబాలను మనము నాశనం చేసుకుందాం? ఇప్పటికైనా ఆలోచన చేద్దాం. ప్రభువా, నేను నా బిడ్డలకు చెబుతానయ్యా, నా భర్తకు చెబుతాను, ప్రార్థనకు రమ్మని అడుగుతాను. నాయనా, నువ్వు వారిని నీ సన్నిధికి నడిపించేంత వరకు నేను మందిరానికి వచ్చినప్పుడల్లా వారిని అడుగుతూనే ఉంటానయ్యా. రండి, దేవుని మాటలు వినండి, దేవుని ఉపదేశం వినండి. అవి మనల్ని బాగు చేస్తాయి, అవి మనకు దీర్ఘాయువుని కలిగిస్తాయి, అవి మనము సుఖ జీవనముతో గడిపే సంవత్సరాలను ఇస్తాయి, శాంతిని కలిగిస్తాయి. రండి, ఆలకించండి అని నేను నా కుటుంబానికి చెబుతానయ్యా, నా పిల్లలకు చెబుతానయ్యా. వారిని కాపాడుకుంటాను నాయన. నా కళ్ళ ముందే వారిని పోగొట్టుకోనయ్యా. నేను నా కళ్ళ ముందే వారిని పోగొట్టుకొని తర్వాత నింద నీ మీద నేను వేసే వ్యక్తిగా ఉండకూడదని నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు కదా నాయన. కాబట్టి సహాయము చేయండి ప్రభు అని అందరము నోరు తెరచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియులారందరూ నోరు తెరచి మన కోసం, మన కుటుంబాల కోసం దేవుని ఉపదేశాన్ని మరవకుండా, దేవుని ఉపదేశానికి దూరము కాకుండా మన కుటుంబాలన్నీ ఆయన ఉపదేశము దగ్గర కూర్చోవటానికి, ఆయన మాటలు విని బాగుపడటానికి మనమందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నోరు తెరచి దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సహాయాన్ని కోరుకుందాం.